హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కానీ, సంక్షేమ ఫలాలు కానీ, లేదా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఏమీ లేవు. ఒకటే పంచాయతీ, లడ్డూ పంచాయతీ. నిజమండి, వాస్తవంగా తిరుమల లడ్డూ కల్తీ ఏదైతే ఉందో దాని మీదే మొత్తం నడుస్తుంది. ఇప్పుడు ఇంకా ఎన్ని నెలలు నడుస్తుందో అర్థం కాదు. కాబట్టి ఈ లోపల ఏదైతే ప్రతీ నెల 1వ తారీఖున టెన్షన్గా జీతాలు ఇచ్చేస్తాం, తర్వాత ప్రతీ నెల 1వ తారీఖునే పెన్షన్లు యథావిధిగా పడిపోతాయి, ఇలా రకరకాలైన హామీలు రకరకాల వాగ్దానాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడైతే కనుక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో గురువులు వాళ్ళకైతే కనుక జీతాలు ఎక్కే ఇలా. కాబట్టి 1వ తారీఖున జీతాలు ఇచ్చిన ఎక్కిన ఫస్ట్ నెల అధికారంలోకి వచ్చిన మొదటి నెల 1వ తారీఖుని జీతాలు ఇచ్చేసరికి నిజంగా చాలా గొప్పగా అనిపించింది అందరికీ. తర్వాత నెల 2వ తారీఖుని, తర్వాత నెల 3వ తారీఖుని, తర్వాత నెల 7వ తారీఖుని, 8వ తారీఖుని ఇలా పెరుగుతున్న కొలది ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళలో ఒక ఎంత ఏంటంటే ఏంట్రీదా ఉండి కొలిది బాగా లేట్ అయిపోతుందని అభద్రతా భావం అయితే ఏర్పడింది. కాబట్టి అందుగురించే మెయిన్ జీతాల కోసం ఎదురు చూపులు చూస్తున్నాం అని కొంతమంది ఉద్యోగులు మాట్లాడుతున్నారు. దాని గురించి ఒకసారి కొన్ని మాటలు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. జీతాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక జీతాలే కాదు, ఇసుక, ఉచిత ఇసుక అన్నారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అంతేకాదు పెరిగిన ఉల్లి ధరల కానించి టమాటా ధరల కానించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చాలామందికి తెలియడులా. ఎందుకంటే ఒక లడ్డూ కల్తీ మీదే ఉండిపోయింది అంతా ఆంధ్రప్రదేశ్ అధికారులు, నాయకులు, రాజకీయ నాయకులు. కాబట్టి ఈ లోపల ఏం జరుగుతుందని చాలామంది పట్టించుకోవట్లా. అసలు ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. బాధ్యతగా మీరు ఒక లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. అరే ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుందా అని చాలామందికి తెలుస్తుంది. ఇంకా అదే ట్రాప్లో ఉండిపోయారు జనాలు, అలాగే రాజకీయ నాయకులు కూడా ఆ ట్రాప్లోనే ఉండిపోయారు. కాబట్టి అది కాదు, ఈ రాష్ట్రం బాగోగులు కూడా చూడాలి, దాంతోపాటే ఏలాడకూడదు అని కొంతమందికి తెలియాలి. కాబట్టి అది అలా ఉంచి మిగిలిన విషయాలు కూడా చూడాలి కదా, రాష్ట్రం ఏమైపోతుందో తెలియాలి కదా జనాలకి. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఏదైతే ఇసుక మీద ఉందో, ఇసుక అయితే ఇంకా దరిద్రం అయిపోయింది, దాని గొడవ రేయండి. ఇంకా ఇసుక ఉందో, అలాగే ఉద్యోగస్తుల జీతాలు, అదే ఉపాధ్యాయుల జీతాలు, చాలామంది జీతాలు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. ఇప్పుడే 7వ తారీఖు 8వ తారీఖు దాకా అయితే కనుక వచ్చే నెల ఇంకంత లేట్ అవుద్ది. ఆల్రెడీ మనం 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ప్రతి మంగళవారం 3,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. అయినా సరిపోకపోవడంతో తర్వాత వీటన్నిటి గురించి మాట్లాడాలండి. కాబట్టి మాట్లాడాలంటే మీ అమూల్యమైన అభిప్రాయం దీని మీద వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి, మాట్లాడతా ఖచ్చితంగా. కాబట్టి మీరు ఏమనుకున్నారో మీ అభిప్రాయం తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు మీ అభిప్రాయం కూడా. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీదే వీడియోలు ఉంటాయి. పార్టీలకి మనకి సంబంధం లేదండి, ఏ పార్టీ అయినా మనకు అనవసరం. ప్రజల సమస్యల మీదే వీడియోలు ఉంటాయి. కాబట్టి ఏంటి అసలు ఎందుకని ఇంకా జీతాలు ఇవ్వలేదు? ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. ఇస్తామని చెప్పింది కదా, లేని మాట ఏం చెప్పట్లేదండి నేను. కాబట్టి ఈ నెల 4వ తేదీ వచ్చిన గురువుల జీతాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 2 లక్షల మంది టీచర్లకు వేతనాలు అందలేదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి, 2 లక్షల మందికి. కాబట్టి ఈ నెల 1వ తేదీ అలాగే 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అవి ఉద్యోగుల జీతాలకు వేతనాలకి సరిపోలేదు, పెన్షనర్లకే సరిపోలేదని, అందుకే టీచర్లకు వేతనాలు ఇంకా పడలేదని తెలుస్తుంది. ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలో మాత్రం నేను ఇదే చెప్పా, ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ మంత్లో మాత్రం 100% ఆ 1వ తారీఖునే జీతాలు ఇచ్చేశారు. నిజంగా చెప్పారండి, మీకు తెలియదు చాలామందికి. ఎందుకంటే మాకు చాలామంది మెసేజ్లు వాట్సాప్లో మెసేజ్లు అయ్యి పెడతా ఉంటారు కదా, అలా చూసావా ఫస్ట్ తారీఖునే ఎలా ఇచ్చామో జీతాలో, అసలు 1వ తారీఖున పడిపోయిన ఉద్యోగస్తుల జీతాలు అన్నారు. ఫస్ట్ నెల అయిపోయింది, తర్వాత 2వ నెల, తర్వాత 3వ నెల, ఇప్పుడు అది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలో మాత్రం 1వ తేదీలోనే జీతం వేశారని, ఆ తర్వాత నుంచి 7-8 తేదీలు వేస్తున్నారని ఉద్యోగులు, పెన్షనర్లు చెబుతున్నారు. కాగా శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత కొంతమందికి జీతాలు పడగా మరి కొంతమందికి శనివారమే పడే అవకాశం ఉంది. శనివారం పడకపోతే ఆదివారం సెలవు, అంతేనా? కాబట్టి ఇదండి, అంటే జీతాల విషయం అయితే కనుక ఇది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు కొంతమందికి జరుగుతున్న ఏ తారీఖుల్లో పడుతున్నాయో అది మీకు చెప్పడం జరిగింది. మరి ఇసుక మాట ఏంటి, మరీ ఘోరం ఇంకా ఇసుక విషయంలో అయితే కనుక. ఎందుకంటే అసలు ఉచిత ఇసుక అన్న పేరే కానీ ఎక్కడా కూడా అసలు ఇసుకే లేదు. నిన్న నాతో ఒక మేడం మాట్లాడారు. ఏం మాట్లాడారంటే
ఏమండి ఏంటి మేడం ఏంటి మీరు ఏంటి కొంచెం ఫ్రీగా ఉన్నట్టున్నారంటే ఏం ఫ్రీగా అండి పని చేయిస్తున్నాను ఇంటి పని నేను ఇంటి పని చేస్తాను మధ్యలో ఆపేయాల్సి వచ్చింది ఎందుకు అని అంటే కనుక ఇసుక ఎక్కడదండ బాబు ఇసుక లేదు ఏమీ లేదు అన్నారు ఆవిడ నేను అప్పుడు ఇంకో మాట అన్నాను మీరే కదండి గవర్నమెంట్ మరి ఎలా జరిగింది ఏంటంటే అని అన్నాను నేను ఆవిడ అని అంటే కనుక లేదండి ఇసుకలో మాత్రం ఫెయిల్ అయ్యాం ఒప్పుకున్నారు ఆవిడ ఇసుకలో మాత్రం ఫెయిల్ అయ్యాం అని అన్నారన్నమాట ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి మరి ముఖ్యంగా సిపిఎం సిపిఐ వాళ్ళు మాత్రం రోడ్ల మీదకి వచ్చి మరి ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు కూడా ఉద్యమించారు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ధర్నాలు ర్యాలీలు నిరసనలతో హోరెత్తిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ లడ్డు వ్యవహారంలో ఇది కనబడలేదు ఎవరికి అది నేను చెప్పాలనుకుంది ఈ లడ్డు వ్యవహారంలో ఏ మీడియాకి కానీ లేదా ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కానీ వీటిని పట్టించుకోలే ఈ లడ్డు వ్యవహారంలో కనబడటం లేదు పట్టించుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ధర్నాలు కానీ నిరసనలు కానీ సిపిఎం సిపిఐ వాళ్ళు మాత్రం చేశారు 100%. కానీ ఈ వ్యవహారం ఎవరికి తెలియలా కాబట్టి ఇసుక పరిస్థితి ఏంటంటే కనుక అసలు ఆ రాష్ట్రంలో ఇసుక అనేది లేదు మొత్తం కొల్లగొట్టేశారు మొత్తం ఏమీ లేదు అసలు ఎవడకు దోసింది ఆడు దోసేసుకున్నాడు ఇసుకలో ఎలాంటి డౌట్ లేదు మరి ఇప్పుడు ఇసుక లేకపోతే ఎంత రాష్ట్రం పరిస్థితి అని చెప్పంటారా ఇసుకతోటే అన్నీ ముడిపడి ఉన్నాయి భవన నిర్మాణ కార్మికుల కానించి అంటే ఒక తాపీ మేస్త్రి తాపీ పనికి వెళ్ళకపోతే మ్యాక్సిమం ఎంతమందికి పని లేకుండా పోతుంది తెలుసా ఇసుక వల్ల కాబట్టి ఇసుక వల్ల లేకపోతే రాష్ట్రం కుదేలైపోద్ది మెయిన్ రాష్ట్రం మొత్తం నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉంది ఆ నిర్మాణ రంగమే ఆగిపోతే కనుక రాష్ట్రంలో చాలా మట్టుకి ఆగిపోయినట్టే వాస్తవం ఏమి లేనట్టు ఇంకా ఎవరి చేతుల్లో డబ్బులు ఉండవు ఎవరికి పని ఉండదు ఏంటి రాష్ట్రం నడవటం ఆగిపోతుంది ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే కాదు ఇదంతా పక్కన పెట్టేశారు లడ్డు కల్తీ విషయం మీదే అందరూ టార్గెట్ పెట్టారు రాష్ట్ర నాయకులు కూడా కాబట్టి ఉచిత ఇసుక ఇస్తామంటూ ఊరూరా ఓదరగొట్టేశారు ఊరూరా అసలు మా పాలసీ వేరే ఉంటుంది అన్నారు తర్వాత ఆ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రుల్ని వాళ్ళిద్దరి పైన తీవ్రంగా మండిపడుతున్నారు రాష్ట్రంలో ప్రజలు అలాగే సిపిఎం సిపిఐ నాయకులు ధర్నా చేస్తున్న వాళ్ళు అలాగే చాలామంది కూడా ఇక ఉల్లిపాయలు టమాటాల విషయాలు వస్తే చెప్పుకోవసరం లేదు టమాటా 100 రూపాయల దాకా వెళ్ళింది రేటు మంచిదే ఎవరికి రైతులకి కొనేవాడికి ధరల స్థిరీకరణ అనేది ఉండాలి 100%. ప్రతిదానికి ధరల స్థిరీకరణ అనేది ఒక కమిటీ ఉండాలి ధరలు నియంత్రించే విధానం ఉండాలి సరుకున్నా కూడా దాన్ని బ్లాక్ చేసుకుని అమ్మే పరిస్థితులు అయితే ఉన్నాయి ఉల్లిపాయలు కూడా అదే పరిస్థితి గోడాముల్లో నిల్వలేసుకుని ఉల్లిపాయల రేటు అమాంతంగా పెంచడం వీటన్నిటి మీద ప్రభుత్వం అజమాయిషీ ఉండాలి ప్రభుత్వం ఎప్పుడైతే అజమాయిషీ కొరవడతాదో ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం మానేస్తుందో రాష్ట్రం అధోగతి పాలైపోద్ది ఎందుకంటే బీభత్సమైనటువంటి రేట్లు పెరిగిపోతాయి రేట్లు పెరిగిపోతే సామాన్యుడు అసలు ఎలా అంటే ఆడుకున్న తెచ్చిన ఆ కూలి పని వీటిని కొనడానికి కూడా సరిపోదు ఇలాగ రాష్ట్రం మాత్రం అధోగతి స్థితి పాలైపోతుంది రాష్ట్రాన్ని పట్టించుకునే నాదుడు లేడు ఏం కంగారు పడుతుందండి నేను చెప్పిన మాటలు వాస్తవాలే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాష్ట్రంలో మిగిలిన కార్యక్రమాలు మిగిలిన పనులన్నీ వదిలేశారు అభివృద్ధులు కానీ అన్నీ మొత్తం అన్నీ కానీ ఒకటే ఒక ఎజెండా ఏంటి ఏదో ఒక కార్యక్రమం హైలైట్ చేయాలి కాబట్టి ఇంతకు ముందు దాకానేమో రాజకీయ హత్యలు రాజకీయ దౌర్జన్యాలు రాజకీయంగా సంబంధించిన కేసులు ఇవి నడిచాయి ఇప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారం మీద రాష్ట్రం నడుస్తుంది కానీ మిగిలిన రాష్ట్ర సంక్షేమం మాట సంక్షేమ పథకాల గురించి అడగండి ఇని ఇసుకొచ్చేస్తుంది మాకు అన్నారు చాలామంది ఎందుకంటే అవ్వ సాబు ఎందుకు వచ్చిన గొడవ పథకాల గురించి మాట్లాడతారు సంక్షేమ పథకాలు పక్కన పెట్టేయండి సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశాం అభివృద్ధి గురించి కూడా మీరు మాట్లాడకండి అసలు ఇసుకొచ్చేస్తుంది మాకు ఇంకా అది కూడా అయ్యే పనే లేదు ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టండి అని అంటున్నారు మరి ఇంకేం చేస్తారు ఏం చేస్తారంటే కనుక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాం ప్రతిపక్షాన్ని కేసులు పెడతాం ప్రతిపక్షం మీద మేము ఏదైనా చేస్తాం ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాం ఎందుకంటే మన దగ్గర చేయడానికి ఏమీ లేదు కాబట్టి అదే అండి చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయాలి రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన విషయం 100% లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్